జగనన్న శాశ్వత భూ సురక్ష భూ హక్కు అన్నప్పుడే నేను చెప్పా. పనికి మాలిన పేరు పెట్టుకున్నారు వీళ్ళు. అందులో జగన్కి ఏం సంబంధం? జగన్ ఇచ్చినటువంటి ఉచిత ఇళ్ళు ఉచిత పథకాలకు సంబంధించిందో ఇస్తే తప్పులేదు, కానీ కేంద్రం ఆల్రెడీ మనకి స్థలం ఉంటే, మనకి పొలం ఉంటే, మనకి ఇల్లు ఉంటే దాన్ని రీసర్వే చేసి డిజిటలైజ్ చేయండి అయ్యా అని కేంద్ర ప్రభుత్వం అప్పచెప్తే ఆ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అవకాశం వస్తే, నిధులు వస్తే దాని కింద చేస్తూ జగన్ పేరు పెట్టుకోవడం ఏంటి, ఇది వెరితనం కాకపోతే అని చెప్పా. అట్ ద సేమ్ టైం ఆ తర్వాతన ఆ పుస్తకాల మీద జగన్ ఫోటోలు ఇవన్నీ చేస్తే అసలు మన సొంత ఆస్తి మీద జగన్ ఫోటో ఏంటి అన్నటువంటి ఆ రోజునే విమర్శించాను నేను. ఆ తర్వాత అందరూ విమర్శ అది పెరిగింది, పెద్దదయింది. చివరికి జనం ఆస్తులు దోచేసుకుంటాడు, అమ్ముకుంటాడు, తాకట్టు పెట్టుకుంటాడు అన్నటువంటి పేరు జనంలోకి వెళ్ళడం జగన్ ఓటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అది. ఇప్పుడు అప్పుడే చెప్పాను నేను, వీళ్ళు రీసర్వే చెయ్యనీయం, 600 అయినా సరే రీసర్వే ఆపేస్తామని చెప్పినప్పుడు జగన్ బొమ్మలు లేకుండా, లేదా రేపు పొద్దున చంద్రబాబు బొమ్మ, లోకేష్ బొమ్మలు లేకుండా చేయగలరేమో, కానీ రీసర్వే ఆపడం కుదరదు. అంతర్జాతీయంగా భూ హక్కు చట్టానికి ఒక డిజిటలైజేషన్ పర్ఫెక్షన్ ఉంటుంది, అలాంటిది ఇండియాలో తీసుకురావాలని నరేంద్ర మోడీ అనుకున్నారు కాబట్టి అది ఆపడం ఎవడి వల్ల కాదు అని చెప్పాను నేను. ఇప్పుడు అదే జరిగింది. స్వయంగా ఇలాంటి విమర్శలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖరే గుంటూరులో ఆయన నియోజకవర్గంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రీసర్వే అధికారులతో మీటింగ్ పెట్టి రీసర్వే సక్రమంగా జరగాలని చెప్పారు. వెంటనే ఈ చర్చ వస్తుంది కాబట్టి అనగాని అక్కడి నుంచి వెంటనే ఒక పాయింట్ రైజ్ చేసి జగన్ ఆ రోజున ఫోటోలు వేసుకున్నాడు, మేము ఫోటోలు లేని డిజిటల్ది అన్నారు. కరెక్ట్, బట్ రీసర్వే అయితే ఆపలేదు. అది కీ పాయింట్.